హాయ్ అండి, నమస్తే. నా పేరు కమల. 5 కేజీల మైసూర్ బజ్జీకి మైదా పిండి ఎంత తీసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో 5 కేజీలు మైదా పిండి వేసుకొని దానిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది ఒక క్యాటరింగ్ అండి, పొద్దునకి టిఫిన్కి అన్నమాట. ఇది రెడీ చేస్తున్నాము. అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మైదా పిండిలో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత పెరుగు కూడా తీసుకొచ్చి వేయాలి. పెరుగు అంటే పుల్ల పెరుగు వేయక్కర్లేదండి, పుల్లగా ఉండక్కర్లేదు. అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి. మాకు 5 కేజీల మైదా పిండికి 4 కేజీలు అంటే దగ్గర దగ్గర 3.5 4 కేజీలు పెరుగు పడి పెట్టుకున్నాం అనమాట. నైట్ అంతా ఉండాలి అవి. తర్వాత బాండీ పెట్టుకుని అట్లా పైన చూపించిన విధంగా వేసుకోవాలి. బజ్జీలు మామూలు చేత్తో వేస్తే తోకలు వచ్చినట్టు వస్తాయి. అట్లా కాకుండా అవి రాకుండా ఉండాలి అంటే మనం చేత్తో హ్యాండ్తో ఇలా తిప్పి వేయాలన్నమాట. అప్పుడు బాగా వస్తాయి మనకి. ఎప్పుడైనా సరే బజ్జీలు వేసేటప్పుడు ఒక్కసారి కాల్చి తీసేయకండి. అంటే ఒకసారి తీసి పక్కన పెట్టి మళ్ళీ రెండోసారి అప్పుడు వేస్తే బాగా కాలి గుల్లగా వస్తాయి అన్నమాట. దానిలోనే మేము బజ్జీ వేసుకునే ముందే తినే సోడా కలిపాము. అంటే రాత్రి కలిపి పెట్టాల్సిన అవసరం లేదండి. మ్యాక్సిమం దీనికి ఒక 3 గంటలు లేదా 2 గంటలు నానితే బాగుంటుంది పిండి. మీరు పొద్దునే చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి చేసుకోవచ్చు, లేదా సాయంత్రం చేసుకోవాలంటే పొద్దునే కలిపి పెట్టుకున్న చాలా బాగుంటుంది. కానీ ఫ్రెష్ పెరుగు వేసుకుంటేనే చాలా బాగుంటుంది దీనికి. ఇది దగ్గర దగ్గర ఒక 5 కేజీల పిండి కలిపామండి. అలా గరిటతో తర్వాత అనుకుంటూ ఉండాలి అది. అప్పుడే మనకి చుట్టుపక్కల మొత్తం రౌండ్స్ అన్నీ కాలుతాయి అన్నమాట, ఒకవైపే ఉండకుండా. తర్వాత ముందు కాలినవి కూడా రెండోసారి దాంట్లో వేసుకుంటే అవి ఇవి కలిపి 2 కాలుతాయి. మంచిగా లోపల కూడా ఉడుకుతుంది అది. అలా తిప్పుతూ పైన కింద మనకి అన్నీ ఒకే రకమైన కలర్ వస్తుంది. ఒకటి తెల్లగా ఒకటి ఎర్రగా లేకుండా. ఇది మళ్ళీ రెండోసారి వేస్తున్నారండి. ఆల్రెడీ ఫస్ట్ సారి అయిపోయింది, ఇది రెండోసారి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మైసూర్ బజ్జీ. మైదా కదా, మనం ఎక్కువ తినకూడదని కాదు, కానీ మంత్లీ ఒకసారి చేసుకుంటే చాలు. మేము క్యాటరింగ్ స్టైల్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి బజ్జీ ఇడ్లీ ఎక్కువగా బజ్జీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇది మాకు ఈజీగా అయిపోతుంది. అందుకే ఇట్లా చేస్తున్నాడు. తను మా అన్నయ్యనండి, ఎవరో కాదు. చెప్పాను కదా, మళ్ళీ గరిటతో అలా అనుకుంటూ ఉండాలని. అందుకే అలా 1-2 సార్లు అనుకుంటూ ఉండాలి. కానీ చాలా బాగా వచ్చాయండి. ఆ రోజు తిన్నాము కదా మేము, చాలా బాగా వచ్చాయి బజ్జీలు. అసలు నేను మైసూర్ బజ్జీ, కానీ అది చూసి దానికి నాకు తినాలనిపించి తిన్నాను. కానీ చాలా బాగా వచ్చింది. లోపల ముద్దగా లేకుండా ఉడికి చక్కగా దూదిలా ఉంది. మామూలుగా మనం ఒక్కొక్కసారి బయటన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ సోడా ఉప్పు వేసేసి ఎక్కువ చేస్తారేమో, కానీ ఇందులో మాత్రం నేను ఓపెన్ చేసి చూపించలేకపోయాను. కానీ మీకు కాలుతుంది అప్పుడు నాకు వేడిగా. తర్వాత మేము ఓపెన్ చేసిన తర్వాత చాలా బాగుంది అది. ఇంకా కాగాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి బజ్జీ అనేది రెడీ అయినట్టే.
అలానే మంట ఎక్కువలో ఉండకూడదు, తక్కువలో ఉండకూడదు. ఇంకా తీసేసుకొని చిల్లులు బేసన్లో వేసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా నూనె ఉంటే కనుక అది దిగిపోతుంది కిందకి, ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి దగ్గరుండి. అంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నాకు అవ్వట్లేదు, లేకపోతే దాన్ని ఓపెన్ చేసి నేను చూపించేదాన్ని. చాలా బాగా వచ్చింది. వేడి బాగా ఉంది, పట్టుకోలేకపోయాను, కానీ చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.